భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడై రానున్న రోజుల్లో పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి మరి కాంగ్రెస్ పార్టీ అవినీతిని, కాంగ్రెస్ పార్టీ మోసాలను, విస్మరిస్తున్నటువంటి హామీలను గురించి నిలదీయాలని చెప్పి మేము రానున్న రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. అదేవిధంగా ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు జరగనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరొక దిక్కు ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఈరోజు అక్కడ బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించడం పట్ల కూడా నేను పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరి ఆ మూడు పార్టీలు ఏవైతే ఎన్డీఏ తరఫున పోటీ చేశారో వాళ్ళని పూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకు సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడవసారి అధికారంలో రావడము, ఒక హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు చాలా స్పష్టంగా ఉంది. నిన్ననే జరిగినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశంలో ఎన్డీఏకు నాయకుడిగా నరేంద్ర మోడీ గారిని మరి తిరిగి మూడోసారి ఎన్నుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. సొంతంగా 240 సీట్లలో గెలవడము, మొత్తం భాగస్వామ్య పార్టీలతో 293 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడము, ఇంకా అనేక మంది ఇతరులు కూడా స్వతంత్ర అభ్యర్థులు గారు ఇతరులు కూడా ఈరోజు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న ఆలోచన విధానాలు ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యానికి నిలయమైనటువంటి మన దేశంలో వరుసగా మూడోసారి అధికారంలో రావడము చాలా గొప్ప విషయమని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే కాకుండా ఒక దిక్కు ఆంధ్రప్రదేశ్, మరొక ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్లో, సిక్కింలో కూడా ఈరోజు మరి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో స్వతంత్రంగా అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సాలో బీజేపీ అధికారంలో రావడము, మొదటిసారిగా ఒరిస్సాలో బీజేపీ స్వతంత్రంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి రావడం ఏదైతున్నదో మంచి శుభ పరిణామం ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అరుణాచల్ ప్రదేశ్లో రెండోసారి అధికారంలో రావడం, సిక్కింలో మా ఎన్డీఏ భాగస్వామి పార్టీగా ఉన్నటువంటి పార్టీ అక్కడ అధికారంలో రావడము చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా మనయేస్తున్నాను.